ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అప్డేట్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ చెప్తారు. నవీన్, చెప్పండి, ఏ విధంగా చూస్తారు కొండా సురేఖ వ్యాఖ్యల్ని? అంతకుముందు మాట్లాడిన దాన్ని, తర్వాత మాట్లాడిన దాన్ని, దానికి మీద వచ్చినటువంటి విమర్శలు, కౌంటర్స్ కూడా ఏ విధంగా చూస్తారు? దీని మీద ఎలాంటి అనాలిసిస్ ఇస్తారు మీరు? స్వామి, మొత్తం మీద ఒక రకంగా ఇది ప్రభుత్వాన్ని ఒక ఆత్మరక్షణలో, డిఫెన్స్ లో పెట్టినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటు ప్రతిపక్షాలకి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఒక రకంగా అస్త్రంగానే మారైనట్టుగా చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ మీద, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ లు గడిచిన కొన్ని రోజులుగా ఇటు ప్రభుత్వంలో అవినీతి మీద పదే పదే వీళ్ళంతా కూడా విమర్శలు చేస్తున్నారు. సో ఇటువంటి క్రమంలో కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలు కావు. పాప ఆమె యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు కానీ చెప్పుకోవచ్చు. ఆమె ఒక కాలేజీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో కరప్షన్ అనేటువంటిది ఉంది. మంత్రులు ఎవరైనా సరే ఫైళ్ల మీద సంతకాలు పెట్టాలంటే డబ్బులు తీసుకునే, వీళ్ళ మామూలు తీసుకునే, కమిషన్లు తీసుకునే సంతకాలు పెడతారు. కానీ నేను మాత్రం అలా కాదు అంటూ మన గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇటు మంత్రుల గురించి మాట్లాడినటువంటి మాటలుగానే బయటకు పోయాయి. సో ఆమె ఇప్పుడు ఆ తర్వాత ఈ కామెంట్స్ తర్వాత ఆమె వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేసేప్పటికి కూడా జరగాల్సిన నష్టం అయితే జరిగింది. ఒక రకంగా ఆమె అంటే గడిచిన కొన్ని రోజులుగా ఇటు ప్రభుత్వంలో, ముఖ్యంగా ఇటు మనం చూసాం బట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గర ఇటు సెక్రటేరియట్ అనే కొంతమంది కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించేటువంటి విషయంలో బిల్లులు క్లియరెన్స్ సందర్భంగా 30% కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పేసి కాంట్రాక్టర్లే ఆందోళన చేయడం, మరోవైపు ముఖ్యంగా ప్రధానంగా ఇటు విపక్షాల నుంచి 30% కమిషన్ అనేటువంటి కామెంట్స్ ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ ఇటు మంత్రులు కమిషన్లు తీసుకొనిదే ఫైల్ క్లియర్ చేయరు అనేటువంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది ఒకంత ప్రభుత్వానికి ఒకంత ఇబ్బందికరంగానే మారాయి. అయితే దీనిపైన ఇటు మంత్రులు కావచ్చు, లేదా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు ఎట్లా వక్రీకరించబడ్డాయో అనేటువంటి అంశాలను చెప్తూ వచ్చారు. అది కొండా సురేఖ కూడా ఈ వ్యాఖ్యల తర్వాత జరిగినటువంటి డ్యామేజ్ గుర్తుంచుకుని తన వ్యాఖ్యలను కావాలని వక్రీకరించారు. తను ఎక్కడ కూడా తమ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని చెప్పలేదు, గడిచిన ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి గురించి తాను చెప్పానని ఆమె చెప్తున్నప్పటికీ కూడా ఈ వ్యాఖ్యలని కూడా ఒకసారిగా సోషల్ మీడియాలో ఇటు ప్రభుత్వం మీద ఒకంత విమర్శలకైతే తావిస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వంలో అవినీతికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు, కమిషన్లు తీసుకున్నటువంటి మంత్రుల పేర్లు ఏవో బయట పెట్టాలని చెప్పని కొండా సురేఖకు థ్యాంక్స్ చెప్తూ కేటీఆర్ ట్వీట్ చేయడం, మరోవైపు కిషన్ రెడ్డి కూడా కమిషన్లు తీసుకున్నటువంటి మంత్రుల మీద విచారణ చేయాలని చెప్పని సీఎం ని కోరడం అనేటువంటి చూస్తే ఒక రకంగా ఇటు ప్రభుత్వానికి కొండా సురేఖ కామెంట్స్ అనేటువంటి ఒకంత తలనొప్పి తెచ్చిపెట్టినట్టుగానే మనం చూడాలి. సో మొత్తం మీద ఆ వ్యాఖ్యలని ఆమె వక్రీకరించారని చెప్తున్నప్పటికీ కూడా కొంత ప్రభుత్వానికి లేదా అందులో పనిచేస్తున్నటువంటి మంత్రులకు కొండా సురేఖ కామెంట్స్ మాత్రం కొంత ఇబ్బందికరంగానే పరిణమించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో రానున్నటువంటి రోజుల్లో చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశాలని, ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఒక రకంగా అస్త్రాన్ని కొండా సురేఖ ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. స్వామి, yes, Naveen, thanks for the update and analysis.